ఈరోజు మనం పిల్లల నుంచి పెద్దల దాకా ఎంతో ఇష్టపడి తినే ఫ్రూట్ కస్టర్డ్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా ఒక బౌల్లో 750 ml పాలని పోసి మరిగించాలి. ఇందులో 250 గ్రాముల చక్కెర వేసి కరిగేదాకా బాగా కలపాలి. తర్వాత పాలు పొంగు వచ్చేదాకా సిమ్లో మరగనివ్వాలి. ఆలోపు మరొక గిన్నెలో 250 ml పాలు తీసుకొని అందులో 1 గ్లాస్ వాటర్ పోసి కలపాలి. తర్వాత అందులో 50 గ్రాముల కస్టర్డ్ పౌడర్ వేయాలి. ఏ ఫ్లేవర్ అయినా వాడవచ్చు. దీన్ని ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన ఉంచాలి. పాలు పొంగు వచ్చాక పక్కన ఉంచుకున్న కస్టర్డ్ పౌడర్ మిశ్రమం ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేశాక పాలు గట్టిపడటం మొదలవుతుంది. ఇప్పుడు ఒక జార్లో 10 బాదం, 10 కాజు తీసుకుని పచ్చాగా బ్లెండ్ చేసుకోవాలి. పాలు కొంచెం చిక్కగా అయ్యాక బాదం, కాజు పొడి అందులో వేసి కలపాలి. పాలు మరీ చిక్కగా అవ్వకూడదు, ఎందుకంటే చల్లారిన తర్వాత ఇది మరింత గట్టిపడుతుంది. ఇక్కడ చూపించిన విధంగా పాలు గట్టిపడగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇందులో యాపిల్ ముక్కలు, అరటిపండు, ద్రాక్ష, దానిమ్మ విత్తనాలు, స్ట్రాబెర్రీలు ఇలా మీకు ఇష్టమైన ఏ ఫ్రూట్స్నైనా ఇందులో కలుపుకొని సర్వ్ చేయండి. అలాగే ఇందులో సాఫ్రాన్ కలర్ వేయవచ్చు. ఇది ఆప్షనల్.